బిగ్ బాస్ సీజన్ 8 లో ఇంకా ఈ రోజు అయితే యష్మి ఎలిమినేట్ అయిపోయింది. ఇంకా దరిద్రం అంతా వదిలిపోయింది. పైగా నేను అన్నపూర్ణ స్టూడియో దగ్గర లైవ్ కూడా పెట్టాను. ఇంకా లైవ్ పెట్టింది కాకుండా నేను మళ్ళీ వీడియో కూడా తీసి పెట్టాను. యష్మి పక్కాగా ఎలిమినేట్ అవుతుందని కూడా చెప్పాను. ఇంకా అందరికి తెలిసిందే అనమాట. ఎందుకంటే యష్మి ఆడిన ఆట కానీ యష్మి పైగా ఇన్ని వారాల నుంచి సేవ్ అవుతుందంటే అది చాలా గ్రేటేను. ఇంకా అదే కాకుండా ఇంకా పృథ్వీ కూడా ఇన్ని వారాల నుంచి అసలు ఎలా సేవ్ అవుతున్నాడో అసలు చెప్పలేదు. చాలా గ్రేట్ అనమాట ఇది. ఇంకా అయితే కాస్త యష్మి కంటే పృథ్వీ బెటర్. అంటే గేమ్స్ ఆడే విధానంలో కానీ ఏదైనా టాస్కుల్లో కానీ పృథ్వీకి మైనస్ పాయింట్లో ఒకటే ఏంటంటే ఆవేశపరుడు, పైగా కోపం కంట్రోల్ చేసుకోలేడు. ఇంకా యష్మి అయితే అసలు ఏమీ లేదనమాట. ఒట్టి కన్నింగ్, ఎప్పుడు కన్నింగ్ ఆటే ఆడుతుంది. పైగా ఇన్ని రోజులు నేను సేవ్ అవుతుందంటే చాలా గ్రేట్ అసలు. పైగా కన్నింగ్ మైండ్, ఆ కన్నింగ్ ఆటలో అయ్యా బాబోయ్ అబ్బా బుర్ర బద్దలైపోద్ది. ఇంకా ఈ శనివారం రోజు అయితే ఏం జరిగిందో మనం ఇంకా మేటలో పోదాం. ఇంకా ఈ శనివారం రోజు అయితే నాగార్జున గారు వచ్చారు. ఇంకా వచ్చిన తర్వాత శుక్రవారం రోజు అయితే కొద్ది బ్యాలెన్స్ ఉందన్నమాట. ఆ స్టోరీ చూపించాడు అనమాట. అదే ఆ మెగా చీఫ్ కంటైనర్ కోసం గేమ్ ఆడారు కదా, దాన్ని చూపించాడు. ఇంకా పృథ్వీకి అయితే బాగా కాలు అయితే వాసిపోయింది. రోహిణి కూడా కాస్త నొప్పిగానే ఉంటుంది. అదే రోహిణి కూడా ఒత్తుకుంటా స్నానం పెట్టుకుంటుంది. పృథ్వీకి మన నిఖిలు, మన విష్ణుప్రియ వీళ్ళిద్దరు వచ్చి మసాజ్ చేస్తారు. పృథ్వీ ఏంటంటే బాగా సన్నగా ఉంటాడు, బక్కగా ఉంటాడు, కానీ ఫిజికల్ ఫిట్ అనమాట, బాగా గట్టుకుంటాడు. అతను మైండ్ పెట్టి బాగా ఆడాడంటే మాత్రం కొద్దిగా కోపం కంట్రోల్ చేసుకుంటే ఖచ్చితంగా ఫైనల్ విన్నర్ ఇంకా అతనే. కానీ అతను మైండ్ పెట్టి ఆడు, పైగా ఏదంటే అది మాట్లాడేస్తాడు, గొడవ పోతాడు, కొట్లాడబోతాడు అనమాట. పైగా ఎన్ని చేస్తే ఎలా ఉంటుంది అంటే చూసేవాడికి చాలా చిరాకేస్తుంది. పైగా ఇంకా కన్నడ బ్యాచ్ అని తెలుగు బ్యాచ్ అని ఇంకా రకరకాల అక్కడ గొడవలు ఉన్నాయి. పైగా ఈ రాజకీయాలు స్టార్ట్ చేశారు. ఈ నిఖిల్ అనమాట దీని అంతటి కారణం. దేనికి ఈ కన్నడ బ్యాచ్ మొత్తానికి లీడరుడు, హెడ్డు. ఇంకా చూద్దాం. కానీ నిఖిల్కి మాత్రం చాలా మంచి పేరు అయితే ఉంది బయట. ఎందుకంటే అతను ఎన్ని చేసినా కానీ అంతే చదువుకోవడం, పైగా అతను అందరితో కలిసిమెలిసి ఉండడం, అతను ఎవరిని కొంచెం అయితే హట్ అయితే చేయడు. కానీ ఈ గ్రూప్ గేమ్లు అయితే స్టార్ట్ చేస్తారు రాజకీయాలు. అంటే మనదంతా కన్నడ వాళ్ళు అంతా ఒక్కటని. ఎందుకంటే కన్నడ వాళ్ళు ఇప్పటిదాకా బిగ్ బాస్ హౌస్ లో ఒక్కసారి కూడా నామినేషన్ లో ఒకరినొకరైతే వేసుకోలేదు. అప్పుడెప్పుడో స్టార్టింగ్ లో ఒక్కసారి వేసుకున్నారు తప్ప ఇంకా మిగతా టైంలో వాళ్ళు నామినేషన్లు వేసుకుని లేదనమాట. ఏదో నిన్న గొడవ అయింది, చిన్న గొడవ. అంటే ఇంతకుముందు చిన్న గొడవలు అయినాయి, కానీ నిన్న ఒక్కరంత పెద్ద గొడవ అయింది. అదేంటంటే యష్మికి పృథ్వీకి, అదే ఆటో దగ్గర ఆ మెగా చీఫ్ కంటైనర్ కోసం. అదేంటంటే కొద్ది గొడవ అయింది, కానీ మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయారు. ఇంత ముందు గొడవలు పడ్డారు ఇట్లా, కానీ కాంప్రమైజ్ అవుతూ వచ్చారు. కానీ ఒకరినొకరు నామినేషన్ అయితే వేసుకోలేడు. ఫస్ట్ టైం అనమాట ఈ 12 వీక్ లో, అదే ఈ 11-12 వారాల్లో వీళ్ళు బయట వాళ్ళు అంటే ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు వచ్చి ఈ కన్నడ వాళ్ళందరినీ నామినేషన్లు వేశారు. దాంట్లో మన నబీల్ అన్న అయితే నామినేషన్లు వేశారు. ఇంకా మనోడు ఎలాగ సేవ్ అయిపోతాడంటే, కానీ ఫైనల్ విన్నర్ అయ్యేదానికి మాత్రం ఛాన్స్ నిఖిల్గా ఉంది ఎక్కువ. అందరం ఏమనుకున్నాం అంటే నబీల్ ఉంటుందేమో అనుకున్నాం, కానీ నబీల్ మొత్తం చెరగొట్టుకున్నాడు ఆట. ఎందుకంటే నామినేషన్లోకి రాకుండా పోవడం, ఎప్పుడు పైగా సేఫ్ గేమ్ ఆడడం, ఎంతసేపు నామినేషన్ పడకుండా దానుకోవడం, పైగా ఎవరిని విమర్శించకుండా, అదే విమర్శే కాదనుకుంటే ఎవరు బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఎలా ఆడినా సరే సైలెంట్ అయిపోవడం. ఇంకా అతని పాటుకి అతను గోల్ అతను పేడు తప్ప అతను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాడా లేదా అన్నట్టు కూడా పైగా నాగమణి కంట కూడా చెప్పాడు అనమాట. వచ్చి నామినేషన్ వేసి ఇలా ఉండకు, నువ్వు అన్ని విషయాల్లో మాట్లాడు, ఎందుకంటే నీకు ఇది హక్కు ఉంది. కరెక్టే, బిగ్ బాస్ హౌస్ లో ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే, ఎంత పెద్ద పేదవాడైనా సరే, ఎవడైనా సరే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాడంటే అందరూ సమానం. అక్కడ అదొక గేమ్, అందరికి మాట్లాడే హక్కు ఉంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ నబీలు చాలా వారాలుగా సేవ్ అవుతా ఉన్నాడు. అప్పుడు 5-6 వారాల్లో కాస్త నామినేషన్ పడ్డాడు. తర్వాత నుంచి మొత్తం సేవే. ఎప్పుడు ఈ 12 వారం దాకా చూడండి. ఇన్ని రోజులు నామినేషన్ రాకుండా ఎలా చెప్పండి, జనాలు కూడా మర్చిపోతారు. పైగా గౌతమ్ అయితే ఎప్పుడు నామినేషన్ వస్తానే ఉన్నాడు అనమాట. ఏదో మొన్న ఈ వారంలో రాలేదంతేనో, మిగతా టైంలో వస్తానే ఉన్నాడు. ఈ నామినేషన్లోకి అప్పుడప్పుడు వస్తూ ఉన్నాడు అనమాట. అంటే వచ్చేది కాదు, అన్ని విషయాల్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి బిగ్ బాస్ లో, అన్ని విషయాల్లో ఆడాలి. అంటే అదే ప్రతి గేమ్ లోనూ తను ఆడాలన్నమాట. నబీలు కొన్ని ఆటలు దానుకున్నాడు అనమాట. అంటే పై ఆడేది కూడా లేదు. సరే, ఇంకా ఈ శనివారం రోజే చూసుకుందాం. ఇంకా నాగార్జున గారు రావడం, ఇంకా అందరూ ఎలా ఆడారు ఏంటనేది ఇది ప్రతి వారం జరిగేదే. ఇంకా అన్ని చూశాడు. విష్ణుప్రియకి రోహిణికి జరిగిన గొడవలు కూడా ఆయన మాట్లాడాడు. ఇంకా ఈ రోహిణి అయితే ఇంకా విష్ణుప్రియకి అబ్బా మామూలు గొడవ. ఇంకా ఫైనల్ గా అయితే కాస్త రోహిణిది తప్పు ఉంది, విష్ణుప్రియ ఇద్దరిది తప్పు ఉందని చెప్పాడు. కరెక్టే, జనాలు కూడా అదే చెప్పారు అందరూ. పైగా బిగ్ బాస్ హౌస్ లోపల ఉన్న వాళ్ళు అందరూ కూడా అదే చెప్పారు. ఎందుకంటే ఇద్దరిది తప్పు ఉందంటే వాళ్ళిద్దరు ఎక్కడ తగ్గలేదు, ఒకరినొకరు అడుక్కున్నారు మాటలు. పైగా వాళ్ళ మాటలు గలీజ్ మాటలే, మామూలు గలీజ్ మాటలు కదా. వాళ్ళకంటే ఈ రోడ్డుని పోయే వాళ్ళు బెటర్ అనమాట. అంటే రోడ్డు పక్కల గుడిసెలు వేసుకుని పాకాలు ఉండేవాళ్ళు బెటర్. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన మాటలు అంత దారుణం ఉన్నాయి. ఏమైనా మాటలు చెప్పండి, పైగా సెలబ్రిటీలు ఎందుకు చెప్పండి. సరేలే,
ఇంకా ఈ శనివారం రోజు అయితే ఇంకా మ్యాటర్లో పోతే ఇంకా గౌతమ్కి పృథ్వీకి జరిగిన గొడవ, ఇంకా అది కూడా నాగార్జున గారు మొత్తం సెటిల్ చేసాడు. ఎందుకంటే పృథ్వీ గౌతమ్ మీదకి గొడవ పోయినట్టు పోవడం, అట్లా కొట్టడానికి పోయినట్టు పోవడం, కాలర్ పట్టిన దాకా ఇంకా అంత దూరం పోయాడు. పృథ్వీకి ఇదే మైనస్ పాయింట్. ఇది కానీ కంట్రోల్ చేసుకుంటే ఖచ్చితంగా ఫైనల్ ఏమైనా రాత్రి అవుతాడు. కానీ ఏం చేద్దాం, అన్నీ అందరు కలిసి రావు కదా. ఎందుకంటే ఆట ఆడేటప్పుడు మైండ్ని పెట్టి ఆడాలి. కాబట్టి మైండ్ అయితే పృథ్వీకి అసలు లేదు. సరే ఇంకా మ్యాటర్లో పోతే ఇంకేందంటే ఇంకా ఈ శనివారం రోజు అంతా ఇదైతే అయింది. ఇంకా సేవ్ చేసేది అయితే రేపు సండే రోజు సేవ్ చేస్తాడు, అది కూడా నేను చూసేది పెడతాను. ఇంకా ఫైనల్గా అయితే పక్కాగా యష్మి హెల్మెట్ అయితే అయిపోయింది. ఇంకా దరిద్రం మొత్తం పోయింది. సరే ఇంకా ముందు ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం. ఇంకొక 2 వారాలు మాత్రం టైం ఉంది. ఇంకా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా, ఇంకా మధ్యలో మిడ్ నైట్ ఎలిమినేషన్, అంటే ఏ టైంలో బయటకు పోకుండా చెప్పలేను అనమాట. అంటే సడన్గా అయితే బయట వేస్తాడు, అది కూడా అవుతుంది అనమాట. అది కూడా చూద్దాం. అవన్నీ చూసి నేను పెడతాను. ఇంకా ఈ బిగ్ బాస్ సీజన్ 8 మీద మీకేం డౌట్ ఉంటే నాకు వెంటనే కామెంట్ చేయండి, నేను వాటిని క్లియర్ చేస్తాను.